అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు కూడా వందనాలు. సో అన్న ఏమన్నారంటే అందరినీ నాలాగా తయారు చేస్తున్నాను అని చెప్పాడు. రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచాడు. అంటే నేను ఏదో నార్మల్గా ప్రిపేర్ అయి ఉన్నాను. సో ఆ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అవుతానో లేనో అది కొంచెం డౌటే. నేను ప్రతిసారి చెప్పిన ఆ డైలాగే మళ్ళీ వాడతాను. ఏంటంటే ఏదో ప్రిపేర్ అవుదాం, మంచిగా చెప్దాం, చాలా అన్నీ ఊపేద్దాం, అది చేసేద్దాం అని వస్తాను. ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం, ఏదో అవుతుంది ఇక్కడ కిచిడి. అది అలా అవ్వకుండా నేనైతే మనసులో అక్కడ కూర్చొని చాలా ప్రేయర్ చేస్తున్నా. ప్రభువా, నేను ఏదో 3 ముక్కలు చెప్పినా కానీ అందరు అర్థం చేసుకోవాలి, లేకపోతే ఈరోజు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్ చేసుకొని అక్కడ కూర్చోవాలి. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి. పైగా ఇంకా రికార్డ్ కూడా అవుతుంది. ఆ రికార్డులో కూడా నేను చూసినప్పుడు ఇంత వర్స్ట్గా నేను చెప్పుకున్నానా నేను అని నా ఫీల్, ఆ రిగ్రెట్ రాకూడదు అని అనుకున్నాను. సో ఇంకా విషయానికి వస్తే నాకు ఇచ్చిన వర్సెస్ యోహాను 19:28. అటు తర్వాత సమస్తము సమాప్తం అయిందని యేసు ఎరిగి లేఖనముకు నెరవేర్చినట్లు నేను దప్పికొనిచున్నానని. సో ఇప్పుడు అందరు చాలాసేపు కూర్చున్నారు. సో అందరికీ దప్పు కొనిచున్నారని నేను అనుకుంటున్నాను. అయినా కానీ కంట్రోల్ చేసుకొని ఇక్కడ అందరు కూర్చున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దేవుడు ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఇక్కడ అనిపించాడు. అంటే ఒక మనిషికి ఎలాగైతే ఆ ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ దేవుని దగ్గరకు వచ్చాయి. అంటే లాస్ట్లో దేవుడు ఏమంటాడంటే, నాకు ఇంకా రక్తం అనేది లేదు శరీరంలో. అంటే మొత్తం కొట్టి ఒక దున్ని పడేశారు దేవుణ్ణి. అలా దేవుడు ఆ రక్తం వెళ్ళిపోయినప్పుడు ఆయనకు చాలా దాహం వేసింది. సో నేను చిన్న ఇన్సిడెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను. మా అత్తగారు చచ్చిపోయినప్పుడు మేము అందరం ఊరికి వెళ్ళాము. సో అక్కడ ఈ కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా బంజారా కల్చర్స్ ఎలా ఉంటాయో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్లస్ ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చూసి మా వాళ్ళు ఇంత బ్యాక్వర్డ్లో ఉన్నారా, ఇంకా ఈ స్థితిలో ఉన్నారా అని నేను చాలా బాధపడ్డాను. అండ్ వాళ్ళు చేసే పనులు కానీ అవి చూస్తే నాకు ఎంత బాధ వేసిందంటే చాలా అనుకున్నా. ఆ ఎండలో ప్లస్ ఒక మనిషిని అలా కాల్చడం అనేది చాలా నాకు బాధ వేసింది. అక్కడ మళ్ళీ మేకను తీసుకొచ్చారు. అప్పుడు ఆ మేకను కూడా కట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎలా అనిపించిందంటే, నిజంగా అప్పటికే నాకు అక్క మెసేజ్ పెట్టేశారు, ఇలా ఈ వాక్యం వీళ్ళు అని. అప్పటికే నా వాక్యం చూసుకున్నాను నాదేమొచ్చిందని. అప్పుడు దప్పికొనిచున్నాను అనేది ఈ వాక్యం వచ్చింది. అప్పుడు 3 మేకలు అక్కడే ఫ్రంటే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదానికి బలి ఇస్తున్నారు. అప్పుడు ఇంకో మేక కూడా చూస్తుంది దాన్ని, అంటే కోస్తున్నారు కదా. సో అది తల్లాడుతుంది, అంటే నెక్స్ట్ నేనే అని. అది నేను చూసి ఎంత బాధ వేసిందంటే, నెక్స్ట్ ఇంకోటి అయితే అది వేదనతో అవుతుందో నాకు తెలియదు కానీ అది కనిపిస్తుంది, మోకరిస్తుంది, ఇలా మోకరిస్తూ ముందుకెళ్తుంది. అంటే నెక్స్ట్ నా బలే అని. కానీ మన దేవుడు, వాళ్ళు కొంచెం వెనకబడుతున్నారేమో కానీ మన దేవుడు అయితే ఆ బలికి స్వయంగా ఆయనే, నేను వెళ్ళాలి, నా టైం ఇది అని దేవుడు ముందుకెళ్ళాడు. సో ఇందులో నేను షేర్ చేసుకోవాల్సింది 3 యాక్చువల్గా ఈ వాక్యంలో. ఫస్ట్ వచ్చేసి లేఖనమును నెరవేర్చాలి దేవుడు. ఈ ఒక లేఖనము ఉంది, కీర్తనలు 69:21. ఒక్కసారి చదవగలరా? కీర్తనలు 69. వారి చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అది. సో ఆ లేఖనమును నెరవేర్చుటకు దేవుడు అలా ఆయన అది నెరవేర్చాడు కూడా. సో ఇంగ్లీష్లో ఏమంటారంటే వెనిగర్ తాగిచ్చారు. అంటే వంట చేసే వాళ్ళకే తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం నాలుక పైన పెడితేనే అది మనం తీసుకోలేము. అది అంత
అంత ఘోరంగా ఉంటుంది దాని టేస్ట్. అది దేవునికి ఒక చెరక పైన వేసి దేవుని తాపిచ్చారు. ఎంత అంటే వాళ్ళకి ఎంత కనికరం లేదో చూడండి. అరే ఒక మనిషి అల్లాడుతున్నాడు, కొంచెమైన చుక్క నీరిద్దాం అనే థాట్ లేకుండా ఒక చేదు చెరక పైన చేదు వాటర్ని అతన్ని తాపిచ్చారు. సో ఇది లేఖనమును ఆయన నెరవేర్చాడు. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి మానవుల పాప దాహమును తీర్చడానికి వచ్చాడు. సో మన దాహం ఏముంటుందండి? మన అందరి దాహం, ధనదాహం, నెక్స్ట్ పదవి దాహం, కీర్తి దాహం, రాజకీయ దాహం ఉంటుంది అందరికీ. మనకి అవన్నీ తీర్చడానికి అది ఒక ఇండికేషన్గా దేవుడు కొందరికైతే వ్యభిచార దాహం కూడా ఉంటాయి. అవన్నీ మనకు ఇంకా చాలా దాహాలు ఉన్నాయి. అవన్నీ అంటే అది సమాప్తం చేయడానికి అది ఒక ఇండికేషన్గా మనకు చెప్పాడు. అండ్ దాని లాస్ట్ వన్ వచ్చేసి నిత్య నరకములో ఏదైతే దప్పుగా ఉంటుందో అది తీర్చడానికి. ఒకరోజు ధనవంతుడు ఇంకా ఇది ఒక పేదోడు ఉన్నప్పుడు ధనవంతుడు అంటాడనమాట అబ్రహాంను చూసి, అక్కడున్న పేదోడు మా ఇంటి దగ్గర ఉన్నానయ్యా, ఆయన చేతి కొంచెం గోరంత వాటర్ నాకు తాపియండి అనే అంత వేదనలో అతను ఉంటాడనమాట. సో ఆ వేదన మనం పడకూడదని దేవుడు మన కోసం ఆ సిలువ ఎక్కి మన కోసం ప్రాణం ఇచ్చాడు. సో మనం అందరం ఇప్పుడు డిసైడ్ అవ్వాలండి, మనం ఏ దాహంలో ఉన్నాం. సరే, మనం డబ్బు దాహంలో ఉన్నామా, లేకపోతే అంటే కీర్తి దాహంలో ఉన్నామా, ఎందులో ఉన్నామో మనం ఆలోచించాలి. మన హృదయాల్ని మనం పరిశీలించాలి. ఎలా చేయాలి? ఈ గుడ్ ఫ్రైడేకి నేను దేవునికి ఏ దాహంతో వెళ్ళాలి అంటే వాక్యం, సువార్త దాహం. చాలామందికి నేను సువార్త చెప్పలేకపోతున్నానే. నిన్న ఊరికి వచ్చాడు, అంత స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి అక్కడున్న ముసలోళ్ళకు వాక్యం స్టార్ట్ చేసేసాడు. నేను షాక్ అయ్యాను. అంటే ఆ అవకాశం మనం ఎందుకు తీసుకోలేకపోతున్నా, నేను ఎందుకు తీసుకోలేకపోతున్నా? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎత్తుకొని మా వాళ్ళకి స్టార్ట్ చేశాడు. అక్కడ ఒక పరలోకం ఉంటుంది, మీరు నమ్ముకోవాలి అని అది స్టార్ట్ చేశాడు. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను దేవుని గురించి చెప్పాలంటే సిగ్గుపడతాను. అంటే ఎలా చెప్పాలి, ఏమంటారు, మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ అవుతారేమో, మీ దేవుడు అంత గొప్పోడా, మీ దేవుడే కాదు ఇంకో దేవుడు ఉన్నాడు, అది స్టార్ట్ అవుతుందేమో అని భయం. మనం బైబుల్ కంప్లీట్గా చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనం ఎవరితో అయినా చెప్పగలమేమో అని నాకు ఆ థాట్ వచ్చింది నిన్న అక్కడ ఊర్లో చెప్తున్నప్పుడు వాక్యం. జస్ట్ అలా 10 minutes చెప్పాడు. వాళ్ళకొక జ్ఞానోదయం అవుతుంది వెళ్ళినప్పుడు. అరే ఈయన ఎందుకు చెప్పి ఉంటాడు, కరెక్టే కదా. కొంచెం చిన్న వర్డ్ కూడా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ అవుతుంది హృదయానికి. సో మనం కూడా మన తోటి వాళ్ళకి వినకపోయినా పర్వాలేదు, ఒక చిన్న మాట, దేవుడు ఉన్నాడు, మా దేవుడు రక్షకుడు మన కోసం ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మన అందరి కోసం చనిపోయాడు, నీ కోసం నా కోసం. సో అయ్యా నువ్వు నమ్ముకో, నీకు రక్షణ ఉచితంగా వచ్చింది అని మనం చెప్పే సువార్త అందరిలోకి వెళ్ళాలండి. ఎవరైనా ఉండని చిన్న మాట చెప్పేసేయండి, మా దేవుడు ఉన్నాడు. లేకపోతే మీ బిహేవియర్, లేకపోతే మీ మంచి బిహేవియర్తోనే అవతటి వాళ్ళకి మారు మనసు రావాలి. అది మనం చేంజెస్ కానీ, అరే ఈయన ఎంత మంచోడు, జాబ్లో కానీ మనం ఉండే ఈ లోకంలో కానీ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అరే వీళ్ళు ఎంత మంచోళ్ళు, క్రైస్తవులు కూడా ఇంత మంచిగా ఉంటారా, లేకపోతే అంత లేదు వీళ్ళ దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేను. సో వాక్యం చెప్పేసేయండి, ఇలా దేవుడు ఉన్నాడు, ఆయనే సత్యవంతుడు. ఏమైనా అనని ఒక మాట అంటారు, అనకుండా అయితే ఉండలేరు. అంత గొప్ప దేవుడా మీ దేవుడు, చూద్దాం మా దేవుళ్ళు ఎంతమంది, చాలామంది ఉన్నారు కదా, మీ 2 మేకుల్ని తీసుకోలేని మీ దేవుడు ఒక దేవుడేనా అని చెప్తారు. వినాలి, మనం పడాలి,
మనం చెప్పేదైతే చెప్పాలి. పరలోకంలో వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా ఉండడానికి. అంటే నాకు ఎవరు చెప్పలేదయ్యా వాక్యము, నేను ఎలా అండి మీ నరకానికి మీ తీర్పు దగ్గర నేను ఎలా వస్తానండి, నాకు ఎవరైనా చెప్పి ఉంటే నమ్మేవాడిని కదా అని వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మన బాధ్యత మనం చెప్పాలి వాళ్ళకి వాక్యం. ఈ దాహంతో మనం అందరం ఉండాలండి. సో ఇది ఇచ్చినప్పుడైతే నేను బస్సులో ప్రిపేర్ అవుతూ వచ్చాను. నా మైండ్లో అదే రన్ అవుతుంది, నేను సువార్త దాహంతో వెళ్ళాలి, సువార్త దాహంతో వెళ్ళాలి. మా కంపెనీలో నియర్లీ 300 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక్కసారైనా ఎవరికో ఒక్కరికి ఇలా చెప్పాలి. అరే మా అండర్లోనే ఉంటారు కదా, నన్ను ఏమన్నారు కదా, అరే సార్ చెప్తున్నాడు ఏదో ఒకటి వినేద్దాం అనే థాట్ ఉంటుంది కదా వాళ్ళకి చెప్పాలని మైండ్లోనే ఉన్నాను. సో మనం అందరం ఆ దాహంతోనే ఉంటారని నమ్ముచు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించున్నాడు.